నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తీన్మార్ మల్లన్న సతీమణి మమత గారు ఉన్నారు, మాట్లాడదాం. తీన్మార్ మల్లన్న గారు ముచ్చటగా మూడోసారి పోటీ చేసి విజయం సాధించారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక భార్యగా? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాండి. మూడోసారి పోటీ చేసి ప్రజలందరూ మల్లన్న గారిని గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి అడుగులు అంటే ఆయన అరెస్ట్ అయ్యిండు, చాలా కేసులు అయినాయి, చాలా ఇబ్బందుల నేపథ్యంలో కుటుంబంలో మీరున్నారు. ఆ సందర్భాన్ని ఎట్లా మీరు ఆయన వైపు ఎట్లా ఉన్నారు అసలు? ఇక కేసులు అంటే ఇక వస్తూనే ఉన్నాయి కదా, చూస్తున్నారు అందరూ. సో నేను అంటే ప్రజలకు మంచి చేయాలని ఒక దృక్పథంతో మల్లన్న గారు ఉన్నారు కాబట్టి తనకు నేను ఎప్పటికీ సహకరిస్తూ ఉంటాను కాబట్టి ఈరోజు మల్లన్న గారు మంచి విజయాన్ని సాధించారు. సో ఈ ఎన్నికల మధ్య చాలా వరకు ట్రోలింగ్ జరిగింది, కొన్ని మీడియా సంస్థలు అయితే కొన్ని పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. ఈయన గెలవడు, ఈసారి బీఆర్ఎస్ఏ గెలుస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సందర్భంలో ఏమనిపించింది, ఏమన్నా అనుమానం అనిపించింది? అట్లేం లేదండి, ఎందుకంటే మల్లన్న గారు ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా చేసినా కానీ ఛాలెంజ్ చేశారు కదా. నేనేమన్నా తప్పు చేసి ఉంటే నా ముందట ప్రూఫ్ చేయండి, నేను ఎన్నికల నుంచి తప్పుకుంటానని. అలాంటప్పుడు అసలు మల్లన్న ఎలాంటి తప్పు చేయడు. మ్యాక్సిమం ప్రజల కోసం అతను మంచి చేయాలని అనుకుంటాడు. స్టార్టింగ్ నుంచి అయినా ఎప్పటి నుంచి అయినా అతను మంచి చేయాలని అనుకుంటాడు కాబట్టి అతను తప్పు చేసిండని నేను ఏ రోజుకి అనుకోను. అసలు చెయ్యడు అది ఎవరు. ఎప్పటికీ ప్రజా మంచి చేసుకోవటమే అతని లక్ష్యం. సో విజయం సాధించిన తర్వాత కుటుంబంలో ఎట్లా ఉంది పరిస్థితి? కుటుంబ సభ్యులు కూడా ఏమనుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషపడ్డారు. అసలు ఎంత అంటే చాలా హ్యాపీగా ఉంది. మల్లన్న గారు ఈరోజు ఎమ్మెల్సీ కావటం చాలా ఆనందంగా ఉంది కుటుంబం అందరికీ. ఇప్పటివరకు అయితే ఏంటంటే ఆయన ఒక జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి ఒక స్వాతంత్రంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా పెద్ద బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత పట్ల ఏమన్నా బరువుగా అనిపిస్తుందా? బరువేమి ఉండదండి, తను బాధ్యత తన కర్తవ్యం తను నెరవేరుస్తూ ఉంటాడు. ఇంకా జర్నలిస్టుది ఒక సైడు, తన ఎమ్మెల్సీ పదవి ప్రజా శ్రేయస్సు కోసం చేయటం తనది ఒక బాధ్యత. ఈ ప్రచారం కానీ ఎన్నికల ప్రచారం చేసే సమయంలో కానీ ఎన్నికల ఫలితాల ముందు కానీ ఫలితాల తర్వాత కానీ మీతో పంచుకున్న విషయాలు ఏంటి, అనుభవాలు ఏంటి? ఇంకేంటంటే తను హ్యాపీగా ఉన్నాడు. కొంచెం అంటే మంచి మెజారిటీ తోటి ఫస్ట్ ప్రియారిటీ తోటి వస్తే కొంచెం ఇంకా హ్యాపీగా ఉండు. సో ఇప్పటికైనా బాగా కష్టపడ్డారు అందరూ. మన కాంగ్రెస్ కార్యకర్తలైనా సరే, ప్రజలైనా, మన ఓటేసిన గ్రాడ్యుయేట్స్ అయినా సరే, చాలా మల్లన్న గారికి అయితే 100% గ్రాడ్యుయేట్స్ చాలా సపోర్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. సో మీకు సంబంధం లేకున్నా కానీ ఇప్పటివరకు మార్నింగ్ న్యూస్లో మల్లన్న ఉండేవారు, ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు. మార్నింగ్ న్యూస్లో ఉండడా? ఇక అది తన నిర్ణయం అండి, తన నిర్ణయం ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా తీన్మార్ మల్లన్న సతీమణి మమత గారు చెప్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని కేసులు వచ్చినా మాత్రం ధైర్యంగా ఆయన ముందడుగేశారు. తప్పకుండా ప్రజల్లోకి వెళ్తారు, తప్పకుండా సేవ చేస్తారు. ఇక ఆ రకంగా మాత్రం ప్రభుత్వం నుండి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కానీ విజయం సాధించారని కూడా, కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉందని కూడా మమత చెప్తున్న సందర్భం చూడొచ్చు. కనప సమాసంతో సతీ దిశ టీవీ హైదరాబాద్.